నందమూరి తారక రామారావు స్వస్థలమైన నిమ్మకూరులో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి బాలకృష్ణ, లోకేష్లు భూమి పూజ చేశారు. ఆ కార్యక్రమంలో బాలకృష్ణ ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అతడు తెలుగు ఆత్మాభిమానాన్ని కాపాడిన మహానుభావుడు, అలాగే తెలుగు వెలుగుని ప్రపంచం నలుమూలల వ్యాపింపజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మన జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అంటాం. అంటే మనం కన్న తల్లి, ఆ తల్లిని కన్న భూమి ఇంకా గొప్పదిరా అని. అటువంటిది ఆయన పుట్టిన ఊరు నిమ్మకూరు. ఆయన మరి ఎవరైనా సరే ఒక జన్మెత్తినప్పుడు ఎవరైతే వారి కుటుంబానికి, ఎవరైతే వారి ఊరికి, ఎవరైతే వారి జాతికి కీర్తి ప్రతిష్టలు ఇమిడించి పెడతారో వాళ్ళ జన్మకే నిజమైన సార్థకం. అలాంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఇక్కడ నిమ్మకూరు. ఈ నిమ్మకూరులో గ్రామంలో ఈరోజు ఇక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ప్రారంభమైన 6 పడకలతో ప్రారంభమై ఈనాడు మరి ఆయన అడగ్గా నేను ఆయనకి నా సలహా మేరకు నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈ ఊరి కుటుంబ సభ్యుడే నా అల్లుడు, మనందరి అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవడం. ఎందుకంటే నాకు ఎన్నో వ్యాపకాలు ఉన్నాయి. అటు బసవతారక క్యాన్సర్, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇటు సినిమాలు ఉన్నాయి. అటు హిందూపూరు నియోజకవర్గం ఉంది. సో ఆలోచించమని చెప్తే వెంటనే, అదేంటి తాతగారు ఊరు ఇది, వెంటనే నేను తీసుకుంటాను, అభివృద్ధి చేస్తాను అన్ని రకాలుగా అని ఆయన నాడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం. అలాగే మా చెల్లెలు నారా భువనేశ్వరి, ఆవిడేమో మా అమ్మగారు ఊరు కొమరవల్లిని దత్తత తీసుకోవడం. ఈనాడు ఈ యొక్క నిమ్మకూరులో 6 పడకలతో మొదలైన ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ అప్పుడు నాన్నగడ్డ 1983లో అనుకుంటా. ఇక్కడ నేను ఉన్నాను, మీలోనే కూర్చున్నా నేను కూడా. అప్పుడు నాన్నగారు ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మొట్టమొదటి అన్ని గ్రామాలని చేయాలని ఆయన మరి పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఏ గడ్డలో అయితే ఆయన నడియాడారో ఆ గడ్డను అభివృద్ధి చేయాలని ముందు ఇక్కడి నుంచి ఆయన ఒక ఆదర్శ గ్రామంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏంటి, రెసిడెన్షియల్ స్కూల్ ఏంటి, ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ఒక 6 పడకల ప్రైమరీ హెల్త్ సెంటరు ఇవాళ 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా 2 వ్యక్తులు నేను నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఒకటి దేవినేని ఉమా గారు, మా హిందూపురం రాయలసీమ దేశంలోనే అతి తక్కువ వర్షాభావం ఉన్న ప్రాంతం, 2వ ప్రాంతం జైసాల్మీర్ తర్వాత రాజస్థాన్లో. మరి అటువంటిది హెచ్ఎన్ఎస్ఎస్ ఆనాడు కూడా అది నాన్నగారి యొక్క మానసపుత్రిక కృష్ణా నీళ్ళని అటు కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఇవ్వాలని, అది తర్వాత సరే ఆ తర్వాత మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎలాగైతే నాన్నగారు ఆనాడు తెలుగు గంగ, అభినవ భగీరథుడిగా పేరుగాంచారో ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే నాన్నగారి కళ ఏదైతే ఉందో ఆయన ఆదర్శాలను ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ఫండ్ కూడా పూర్తిగా అవసరం. మొన్ననే 35 టీఎంసీ మొత్తం కర్నూలు జిల్లాకి, అనంతపురం జిల్లా మొన్ననే ఒక 2 నెలల క్రితం అక్కడ గొల్లపల్లి రిజర్వాయర్కి, అంటే మా హిందూపూర్ అటు నుంచి మళ్ళీ బ్రాంచ్ కెనాలు హిందూపూర్కి మడకసిరాకి నీళ్ళు వెళ్తాయి. ఇక అందు ముందు వెళ్ళి ఇంకా ఇప్పటికీ 35 టీఎంసీ నీళ్లు అటు కర్నూలు జిల్లాకి అయితేనే అనంతపురం జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా ఉన్న రిజర్వాయర్లన్నీ నింపగా, అంటే అటు రెడ్డిపల్లి, ఇటు గొల్లపల్లి, ఇక ముందు వెళ్ళేది అటు మదనపల్లి మీదుగా కుప్పం, ఇంకా ముందు పలమనేరు దాకా వెళ్తుంది కెనాలు. సో ఇటువంటి